హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ తుక్పా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ అయితే చాలా ఈజీ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మీరు అస్సలు గెస్ చేయరు, అంత టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా బాగా తింటూ ఉన్నారనమాట. ఈ రెసిపీకి నేను ఇక్కడ 1/2 kg ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. మంచిగా సాల్ట్ పసుపు వేసి వాష్ చేసుకున్నాను. తర్వాత మొత్తం కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ తీసుకునింది అన్ని బోన్ పీసెసే. బోన్లెస్ అంత టేస్టీగా ఉండదు, అందుకే బోన్ పీసెస్ తీసుకుందాము. కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం. తర్వాత కొత్తిమీర ఇలా కాడలతో సహా కొద్దిగా యాడ్ చేస్తూ ఉన్నాను. ఆనియన్ అయితే చిన్నదైతే ఒకటి, పెద్దదైతే 1/2 ఆనియన్ ఇలా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 3, కొంచెం పెప్పర్ వచ్చి ఒక 1/2 స్పూను, చెక్క కొంచెం చాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ చికెన్ స్మెల్ స్ట్రాంగ్గా లేకుండా ఉండడానికి కొంచెం చెక్క చాలు, మళ్ళీ ఎక్కువ వేస్తే ఘాటుగా అయిపోతుంది. సో పెప్పర్ వచ్చి ఒక 1/2 స్పూన్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఇక్కడ కుక్కర్లో వేసుకొని ఒక 3 గ్లాస్ వరకు, ఈ గ్లాస్ హైట్ వచ్చి మన అరిచే ఎంత ఉంటుంది. సో ఒక 3 గ్లాస్ వాటర్ అయితే ఫుల్గా వేసేస్తూ ఉన్నాము. ఈ వాటరే మనకి ఎక్కువ కావాల్సిందిగా ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తూ ఉండేది అల్యూమినియం కుక్కర్. సో నా దగ్గర చాలా పెద్ద కుక్కర్ స్టీల్లో లేదు. సో మీరైతే స్టీలే యూజ్ చేయండి. ఇంకా దీన్ని ఒక 4-5 విజిల్స్ వరకు పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మనకి ఇది విజిల్స్ వెళ్ళే లోపల ఇక్కడ నూడిల్స్ని అయితే బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. నార్మల్గా నూడిల్స్ని ఏంటంటే ఆల్రెడీ బాగా వేడి చేసిన నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ పెట్టి తీసేయచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు, కొంచెం కుక్ చేద్దాము అనేసి వేస్తూ ఉన్నాను అనమాట. నూడిల్స్ అయితే అంత ఎక్కువ అవసరం లేదు, ఇక్కడ చూపించేంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం నూనె వేస్తూ ఉన్నాను అనమాట. అది స్టిక్కీగా ఉండకుండా విడివిడిగా ఉండడానికి వేస్తూ ఉన్నాము. కరెక్ట్గా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన వెంటనే తీసేస్తూ ఉన్నాము. ఇవి రైస్ నూడిల్స్ అనమాట. మామూలుగా మనకి వీట్ మైదాలో ఉంటుంది, వాటితో కంపేర్ చేస్తే రైస్ కొంచెం బెటర్ అనేసి నేను రైస్ నూడిల్సే యూజ్ చేస్తూ ఉన్నాను. వీటిని ఇలా మెత్తగా అయిపోతుంది, ఒక 5 మినిట్స్కి చాలు మనకి బాయిల్ అవుతూనే. ఇలా స్ట్రెయిన్ చేసేసి సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. ఆ నీళ్ళల్లోనే అలానే పెడితే ఏమవుతుందంటే ఆ వేడి నీళ్ళకి అది ఇంకా ఓవర్ కుక్ అయిపోతుంది. మనం రెసిపీ చేసేటప్పుడు అది పీసెస్గా కట్ అయిపోతుంది అనమాట. అందుకే స్ట్రెయిన్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకా కుక్కర్ విజిల్స్ రావట్లేదు. సో ఆ టైంలో మనం ఏం చేసుకోవాలంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టమాటో చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఆనియన్ని పొడుగుగా కట్ చేసుకున్నాను. చిల్లీస్ అయితే రెండు పచ్చిమిర్చీలు పొడుగుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ సన్నగా ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్, నెక్స్ట్ బీన్స్ ఇలా ఈ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ మనకి చికెన్ విజిల్ వచ్చే లోపల ఇవన్నీ కట్ చేసేసుకోవచ్చు. విజిల్ అయితే ఒక 5 విజిల్స్ వచ్చేసింది, విజిల్ కూడా పోయింది. మంచిగా ఇంకా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట, ఆ తుక్కా స్మెల్. వాటర్ని సపరేట్గా పెట్టేసుకొని చికెన్ని మాత్రం సపరేట్గా తీసుకొని బోన్స్ని సపరేట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి సూప్ తాగేటప్పుడు ఏది వేస్ట్గా పోతూ ఉండకూడదు, ప్లస్ బోన్స్ అంతా ఉంటే బాగుండదు. అందుకనేసి ఇలా చేయాలి. నార్మల్గా షాప్స్లో అమ్మేటప్పుడు అంతా ఏం చేస్తారంటే హోటల్స్లో అలా ఎక్కువ బోన్లెస్ చికెన్ యూస్ చేస్తూ ఉంటారు. సో బోన్ పీసెస్ బాగా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ అంత చికెన్ని సపరేట్ చేసేస్తూ ఉన్నాను. ఈ చికెన్ వీలైనంత వరకు మీరు బోన్ పీసెసే తీసుకోండి. బోన్లెస్ అయితే మేము ట్రై చేసాము, అసలు టేస్ట్ బాగలేదనమాట. అందుకే బోన్ పీసెస్ ఫ్రెష్గా కట్ చేయించుకోండి. లెగ్ పీసెస్ అయితే ఇంకా మంచిదనమాట. ఇంకా అన్నిటినీ చికెన్ పీసెస్ ఇలా సపరేట్గా తీసేసుకుంటున్నాం. బోన్ సపరేట్, చికెన్ సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. ఇంకంతే, రెసిపీ స్టార్ట్ చేసేయచ్చు. దీంట్లో మెయిన్ వెజిటేబుల్స్ కట్ చేసుకునేదే మనకు కొంచెం పనిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అవి సన్నగా కట్ చేయాలి, మీద ఏముండదు అనమాట. ఆయిల్ వచ్చేసి కరెక్ట్గా ఒక 1.5 స్పూన్ వేసాము. సూప్స్లో ఆయిల్ ఎక్కువ వేయద్దండి, మళ్ళీ అది పైన తేలుతూ ఉంటుంది. తాగినా కూడా సూప్ తిన్నా కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇక్కడ 2 చిల్లీలు పొడవుగా కట్ చేసినట్టు యాడ్ చేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నట్టు వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట, హైలో పెట్టకూడదు. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తూ ఉన్నాము. సిమ్లో ఉంటుంది కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది, మిక్స్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోని కూడా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. ఒకే ఒక
టొమాటో అనమాట. మనకి సిమ్లో ఉన్నప్పుడు మరీ అస్సలు ఫ్లేమ్ లేదన్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. టొమాటో కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజ్, బీన్స్ అన్నీ యాడ్ చేసుకొని వీటిని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే ఆ స్మెల్లే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అసలు చేసిన తర్వాత మీరు టేస్ట్ చూసిన తర్వాత ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఆయిల్ తక్కువ యూజ్ చేసాం కాబట్టి అడుగు పట్టకుండా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఇక్కడే మనకి ఫుల్ కుక్ అయిపోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గరం మసాలా కరెక్ట్గా ఒక హాఫ్ స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా ప్యాకెట్స్లోది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అది కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అవుతున్నప్పుడే నేను చిల్లీస్ని తీసి పొడుగుగా కట్ చేసాం కదా, ఆ చిల్లీస్ని సపరేట్గా తీసేస్తున్నాం. ఎందుకంటే సూప్ తాగేటప్పుడు మధ్యలో చిల్లీస్ వస్తూ ఉంటే బాగుండదు. పిల్లలు తాగేటప్పుడు చూసుకోకుండా తాగేస్తూ ఉంటారు. ఏదైనా దీంట్లో క్యాబేజ్ ఇవన్నీ వేసాం కదా, మిక్స్డ్లో కనిపించదు, అలానే తాగేస్తారు. అందుకని మనం చిల్లీస్ని సపరేట్గా తీసేసాము. ఇంకా చికెన్ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాము. నూడిల్స్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, ఇక్కడ కొద్దిగా సాల్ట్. సో అన్నీ చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాం. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా చేసుకోవడం వల్ల మనం సూప్ తాగినా కూడా అంత హెవీగా అనిపించదు అనమాట. సో ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పుదీనా చాలా మంచి ఒక టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ బ్రాత్ రెడీగా ఉంది కదా, సో దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకోండి, ఎందుకంటే మనము కుక్కర్లో పెట్టేటప్పుడు అన్నీ ఏవేవో వేసాం కదా, పెప్పర్ ఇవన్నీ. సో అవన్నీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని మంచిగా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. వేడిగా ఉన్నప్పుడు మనకి సాల్ట్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, అది చూసుకోండి. ఇప్పుడు ఇంకా కొంచెం మిగిలిన పుదీనా, ఫస్ట్ కొద్దిగా పుదీనా వేసాం కదా, ఇప్పుడు కూడా మిగిలిన పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇది మెయిన్ ఫ్లేవర్, అసలు ఇది అస్సలు మిస్ చేయొద్దండి. స్ప్రింగ్ ఆనియన్స్ని అన్నీ వేసేసి కొద్దిసేపు మిక్స్ చేసేయాలి. ఇలా పొంగు వస్తూ ఉంటుంది కదా, ఈ టైంలో కరెక్ట్గా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న నూడిల్స్ని వచ్చేసి దీంట్లో వేసేయాలి. మనకి నూడిల్సే ఎక్కువగా కనిపించకూడదు అనమాట. నూడిల్స్ యాక్చువల్లీ తక్కువగా ఉండాలి, సూప్ ఎక్కువగా ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అన్నీ వేసేసి కొంచెం ఒక 1-2 మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయినట్టువే కాబట్టి ఇంకా అంతే. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో పెప్పర్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు అనమాట. పెప్పర్ ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే మనము దీంట్లో కారం పొడి వేయడం లేదు కదా, మనకు ఆ ఘాటు కొంచెం రావడానికి పెప్పర్ ఒక 1/4 స్పూను లేదా 1/2 స్పూను మీరు చూసుకోండి మీకు ఎంత కావాలి అనేసి. మామూలుగా సూప్ ప్రిపేర్ చేసే దాంట్లో ఈ తుప్పాలు ఏం చేస్తారంటే చిల్లీ పౌడర్ అవన్నీ వేస్తూ ఉంటారు. మనకు అవి ఏం అవసరంలా, చిల్లీస్ని ఆల్రెడీ ఫ్రై చేసి తీసాం కదా, అక్కడే స్పైసీనెస్ సరిపోతుంది. ఇది మెయిన్గా పిల్లల కోసమే మళ్ళీ చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చిల్లీస్ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మళ్ళీ సపరేట్ చేసేయండి. ఎందుకు సపరేట్ చేసేయమంటున్నానంటే ఇలా అంతా మనకి మిక్స్డ్గా ఉంటుంది, అక్కడ మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు తీసేసాం కాబట్టి తినడానికి అంటే పక్కన తీసి పెట్టడానికి ఇంకేం ఉండదు, మనం డైరెక్ట్గా అన్నీ తినేయచ్చు, ఏం వేస్ట్ పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఒక పొంగి ఇలా రాగానే ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.